వైకాపా పాలనలో నాసిరకం మద్యంతో జగన్ రెడ్డి 33,000 మంది మృతికి కారకుడయ్యాడని, నాసిరకం మద్యం అవినీతిపై సిఐడి ఈడీ విచారణ జరపాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు గురువారం అసెంబ్లీలో స్పీకర్ను కోరారు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో నాసిరకం మద్యాన్ని సరఫరా చేసి ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడి వ్యాపారం చేసుకున్నాడని అన్నారు. 40 లక్షల మంది అనారోగ్య పాలైతే 33,000 మంది ప్రాణాలు కోల్పోయారని, ఛత్తీస్గఢ్, ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణం కంటే 10 రెట్లు జగన్ రెడ్డి హయాంలో జరిగిందని, సమగ్ర విచారణ జరిపి మద్యం కుంభకోణాన్ని వెలికి తీసి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జీవీ ఆంజనేయులు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వం మేము మద్యపాన నిషేధం చేస్తాం, మాకు ఓట్లు వేయండి అని వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అది చేయకుండా ప్రజల్ని మోసం చేశారు అధ్యక్ష. అంతేకాదు 2024 కల్లా అసలు మద్యపానం అనేది లేకుండా చేసి ఓన్లీ 5 స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తామని ప్రగల్భాలు పలికాడు అధ్యక్ష ఆ రోజు. కానీ ఏమైంది అధ్యక్ష? మద్యపానాన్ని అడ్డం పెట్టుకొని 1,000 కోట్ల రూపాయలు అవినీతి చేశారు అధ్యక్ష. అవినీతి దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్లుగా అయ్యారు, మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు. దీన్ని ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని 1,000 కోట్లు సంపాదించుకోవడానికి బాటలు వేసుకున్నారు అధ్యక్ష. అవినీతి కానీ మైనింగ్ లో ఇంకో దాంట్లో అవినీతి దోచుకున్నది ఒక లెక్క అయితే, ప్రజల ప్రాణాల మీద అలాగే ప్రజల ఆరోగ్యం మీద అతి దుర్మార్గంగా వ్యాపారం చేసి 40 లక్షల మంది వాళ్ళ నాసిరకం మద్యం దాగి హాస్పిటల్ పాలయ్యారు. లక్షలాది రూపాయలు ఖర్చయినాయి ఒక్కొక్కళ్ళకి. పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు నానా ఇబ్బందులు పడ్డారు. 33,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాణాలు కోల్పోవడానికి ఎవరు కారణం అంటే, నాసిరకం మద్యం అమ్ముతారనే వాళ్ళకి తెలుసు. అమ్మేది వాళ్లే, తయారు చేసేది వాళ్లే, సప్లై వాళ్లే, కింద బెల్ట్ షాపులు కార్యకర్తలు కూడా వాళ్లే అధ్యక్ష. ఆ విధంగా కేవలం అవినీతి సంపాదన కోసం 33,000 ప్రాణాలని బలిగొనటం ఇది చాలా. ఇలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పారు అధ్యక్ష. ప్రజలే కాదు, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి. గతంలో ఛత్తీస్గఢ్ లో, ఢిల్లీలో జరిగినటువంటి మద్యం కుంభకోణం కంటే ఇది 10 రెట్లు పెద్ద కుంభకోణం అధ్యక్ష ఈ రోజు రాష్ట్రంలో జరిగింది. కాబట్టి దీని మీద సిఐడి ఎంక్వైరీ చాలా స్ట్రాంగ్ గా సమర్థవంతంగా పూర్తి చేసి, ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు కొన్నిట్లో 3,200 కోట్ల సుమారు అవినీతి కొన్ని భాగాల్లోనే దొరికినాయి. ఇంకా చాలా ఉంది చేయాల్సింది. ఈడీ ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం డబ్బంతా, అవినీతి సొమ్మంతా కూడా రికవరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే ఎవరెవరికి సంబంధం ఉందో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి మేనిఫెస్టో, మా మేనిఫెస్టో ఖురాను, బైబిల్తో సమానం, భగవద్గీతతో సమానం అన్నారు అధ్యక్ష. ఒక్కటి కూడా అమలు చేయకుండా అతి దుర్మార్గంగా ఆ ఖురాన్కి, భగవద్గీతకి, బైబిల్కు ఉన్నటువంటి విలువ, గౌరవాన్ని మంట కలిపాడు అధ్యక్ష. అలాంటి నాయకులు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేస్తారు అధ్యక్ష. మరి గతంలో నాసిరకం మద్యం మీద జరిగిన దాన్ని ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే వాళ్ళు కొత్త ఫార్ములా కనిపెట్టారు అధ్యక్ష. మద్యం రేట్లు పెంచితే, నాసిరకం మద్యం ఇస్తే, మద్యం రేట్లు పెంచితే మద్యం సేల్స్ తగ్గుతాయి అని ఒక కొత్త ఫార్ములా కనిపెట్టారు అధ్యక్ష. మద్యం, నాసిరకం మద్యం ఇచ్చినందువల్లనేమో ఆరోగ్యాలు పాడైపోయినాయి. మద్యం రేట్లు పెంచితే ఆర్థికంగా గొల్లైపోయారు అధ్యక్ష. కొంతమంది ఇళ్ళు, ఆస్తులు కూడా అమ్మేసుకున్నారు గత 5 సంవత్సరాల్లో. ఇప్పుడు ప్రభుత్వం 99 రూపాయలు అమ్ముతా ఉంటే క్వాలిటీ మద్యాన్ని, ఆ రోజు నాసిరకం మద్యాన్ని 230 రూపాయలు అమ్మితే కింద బెల్ట్ షాపుల పేరుతో మరో 50 రూపాయలు చెవిబిండి వసూలు చేశారు అధ్యక్ష ప్రజల దగ్గర. ఈ విధంగా అనేక దుర్మార్గాలు జరిగినాయి అధ్యక్ష. విచిత్రం ఏంటంటే, ఈరోజు టీ బంకోటి దగ్గర కూడా ఫోన్పే, గూగుల్ పే ఉంటున్నాయి అధ్యక్ష. అట్లాగే ఎక్కడ చూసినా ఫోన్పేలు ఉన్నాయి. ఆటో వాడి దగ్గర కూడా ఫోన్ పేలు ఉన్నాయి. కానీ వీళ్ళు ఫోన్ పేలు కానీ, గూగుల్ పేలు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అలౌ చేయలేదు అధ్యక్ష. దానికి కారణం ఏంటి అధ్యక్ష? అప్పనంగా దోచుకోవడానికి బ్లాక్ మనీ విపరీతంగా 1,000 కోట్ల రూపాయలు సంచులు లెక్కేసుకోలేక ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. 29 మిషన్లు అధ్యక్ష, కౌంటింగ్ మిషన్లు. గత ప్రభుత్వాలు అధ్యక్ష 29 తాడేపల్లి ప్యాలెస్ లో 29 కౌంటింగ్ మిషన్లు అధ్యక్ష. 200 మంది సిబ్బంది రోజు లెక్కేసుకోవడం, గోతాలు మోసుకోవడం జరిపోయింది అధ్యక్ష. ఈ విధంగా 1,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము లూటీ చేశారు అధ్యక్ష. ఈ లూటీనంతా బయట తీయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. రాష్ట్ర సంపదని లూటీ చేశారు. దీని మీద ఈడీ విచారణ కూడా వేయాలని చెప్పేసి ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష. డిజిటల్ లేకుండా మొత్తం
క్యాష్ పేమెంట్స్ ట్రాన్సాక్షన్ చేయడంలో పెద్ద ఎత్తున అవినీతి చేయటమే దాని యొక్క ఆంతర్యం అధ్యక్ష. ఈ రోజు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లేకుండా చేశాడు అధ్యక్ష 5 సంవత్సరాలు. కారణం ఏంటంటే వేరే బ్రాండ్లు ఉంటే ఈ పిచ్చి బ్రాండ్లు తాగరని, ఈ నాసి రకం మద్యం తాగరని, మొత్తం మంచి బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో ఏపీలోకి ఎంటర్ లేదు అధ్యక్ష. ఇంకా మన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, ఏ బ్రాండ్లు తాగినా పర్లేదు కానీ ఏపీ నాసి రకం బ్రాండ్లు జే బ్రాండ్లు మాత్రం తాగద్దని పక్క రాష్ట్రాల్లో సర్క్యులర్ ఇచ్చారు అధ్యక్ష. తమిళనాడులో అయితే ఒక్క బాటిల్ వచ్చిన ఏపీ బ్రాండ్ మా దగ్గరకు వస్తే ప్రాణాలు పోతాయి, దాన్ని రానిద్దని చెప్పేసి నిషేధం చేశారు అధ్యక్ష. తమిళనాడులో అంత దుస్థితి, అంత దుర్మార్గం గత పాలకులు చేయటం చాలా దురదృష్టం అధ్యక్ష. అందుకోసం ఈరోజు మళ్ళీ పునరుద్ధరించారు. ఈరోజు తెలుగుదేశం పాలన వచ్చిన తర్వాత మంచి బ్రాండ్లు తీసుకొచ్చారు, రేట్లు తగ్గించారు. అట్లాగే ఈరోజు బెల్ట్ షాపులన్నీ రద్దు చేశారు అధ్యక్ష. ఆ రోజు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి 4 లక్షల బెల్ట్ షాపులు రన్ చేశారు అధ్యక్ష, దోపిడీ కోసం. అందుకోసం ఈరోజు బెల్ట్ షాపులన్నీ చంద్రబాబు గారి నాయకత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ పాలన వచ్చినాక బెల్ట్ షాపులు మొత్తం కంట్రోల్ చేశారు అధ్యక్ష 90%. ఇంకో 2% ఎక్కడైనా ఉంటే వాటిని కూడా అదుపు చేయడానికి ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. 10 తాగే వాళ్ళలో 98% అధ్యక్ష కంట్రోల్ అయింది అధ్యక్ష. అయితే ఇందాక మిత్రులు ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు చెప్పినట్టు అందరూ కూడా 20% కమిషన్ వస్తుందని టెండర్లు వేశారు అధ్యక్ష. ఇప్పుడు మొన్న 10% నుండి 14% చేశారు. కానీ ఈరోజు ఇప్పటికి కూడా కొన్ని షాపులు నష్టాలు నడుస్తున్నాయి అధ్యక్ష. అంటే మళ్ళీ బెల్ట్ షాపులు ఒక్కడు కూడా రన్ అవ్వకుండా ఉండాలంటే 20% ఇస్తే మనకి ఎంఆర్పి రేటు స్ట్రిక్ట్గా మెయింటైన్ అవుతుంది అధ్యక్ష. దాన్ని కంటిన్యూ చేయడానికి బాగుంటుంది. అట్లాగే బెల్ట్ షాపులు కంట్రోల్ అయింది, ఇంకా పూర్తి స్థాయిలో కంట్రోల్ అవుతుంది. కాబట్టి 20% ఇస్తే ఈరోజు నష్టంలో కూరుకున్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు అధ్యక్ష. దాన్ని పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అలాగే గీత కార్మికులకి 10% అంటే సుమారు 340 దుకాణాలు గీత కార్మికులకి సోదరులకి ఇవ్వడం చాలా సంతోషం అధ్యక్ష. ఈ సందర్భంగా చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో బెల్ట్ షాపులు అమ్మించి ప్రాణాలు తీసినటువంటి వాళ్ళు బెల్ట్ తీయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ప్రభుత్వం దీని మీద సీరియస్ గా తీసుకొని మొత్తం అవినీతి సొమ్మంతా కక్కించి దాన్ని మళ్ళీ ప్రజలకి, రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఖర్చు